మన ఆరోగ్యానికి గుదిబండల్లాంటి బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. బరువును తగ్గించుకోవటానికి డైటింగులు మొదలుకొని వ్యాయామాలు, అవసరమైతే మందుల సాయం కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జాగ్రత్తలతో చాలా వరకు మన బరువు అదుపులోకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ హడావిడిలో మరీ బరువు కోల్పోకుండా చూసుకోవటము ముఖ్యమే. అతిగా బరువు తగ్గితే అది మన ఆయుష్ను సైతం తగ్గించేస్తుందని అంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో అతిగా బరువు తగ్గటం ఎందుకు మంచిది కాదు, ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, ఊబకాయం ఇప్పుడు ప్రధాన సమస్యలుగా పరిణమించాయి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, సంతానలేమి, క్యాన్సర్ల వంటి జబ్బులకివి బీజం వేస్తున్నాయి. అందుకే బరువు తగ్గించుకోవడానికి డైటీషియన్లు, జిమ్ ట్రైనర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. అమ్మాయిలైతే నాజూగ్గా కనిపించేందుకు నోరు పూర్తిగా కట్టేసుకుంటున్నారు. ఇష్టమైన పదార్థాల వైపు చూడడానికి కూడా జంకుతున్నారు. అయితే అధిక బరువే కాదు, ఉండాల్సినంత బరువు లేకపోవడము ప్రమాదకరమేనని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి మన శరీర బరువు, ఆరోగ్యం మధ్య బంధం అత్యంత సంక్లిష్టమైంది. సాధారణంగా BMI 18.5 నుంచి 24.9 మధ్యలో ఉండడాన్ని ఆరోగ్యకరంగా భావిస్తారు. అదే 18.5 కన్నా తక్కువగా ఉంటే బరువు తక్కువగాను, 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే ఇతర సమస్యలేమీ లేకుంటే ఎక్కువ బరువు ఉన్నా మరణించే ముప్పు లేదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే BMI 18.5 కన్నా తక్కువగా ఉన్నవారికి మాత్రం అకాల మరణం ముప్పు 3 రెట్లు ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఒకంత కొవ్వు నిల్వ ఉండడం శరీరానికి మంచిదే. ఇది జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది. కొవ్వు నిల్వలు సరిపడా ఉన్నవారు కీమోథెరపీ దుష్ప్రభావాలను బాగా తట్టుకుంటారు. జబ్బుల బారిన పడ్డప్పుడు, గాయాల పాలైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు కొవ్వు, కండరం అత్యంత శక్తిని అందిస్తాయి. అయితే మరీ బరువు తగ్గిన వారిలో ఇది లోపిస్తుంది. తక్కువ బరువు గలవారిలో పోషణ లోపం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంపై జబ్బులు దండెత్తుతాయి. గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటు వంటి సాంక్రమికేతర జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, ఎముకలు గుల్లబారడం, కండరాల పటుత్వం తగ్గడం, రోగనిరోధక శక్తి క్షీణించడం వంటివి అనారోగ్యకర ఆహారం, పోషణలేమితో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ అకాల మరణానికి కారణాలే. కాబట్టి BMI మరీ తక్కువగా ఉండటం అనేది దీర్ఘకాలిక జబ్బులకు సూచికగా భావించాలి. అకారణంగా బరువు తగ్గుతుంటే ఆలోచించాలి. ఎత్తుకు, వయసుకు తగ్గట్టుగా బరువు ఉండేందుకు ఆహార, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.